నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఒక తండ్రికి 3 కూతుళ్ళు. అందులో 2 కూతుళ్లకు పెళ్లిళ్లు చేయగా పెద్ద కూతురు ఒక యాక్సిడెంట్లో చనిపోయి అల్లుడిని ఒంటరివాణ్ణి చేసింది. రెండో కూతురు భర్త గుండెపోటుతో మరణించాడు. ఇక పెద్దల్లుడు పిల్లల్ని చూసుకోవడానికి తన చిన్న కూతురునిచ్చి అల్లుడికి పెళ్లి చేయాలి అని తండ్రి అనుకున్నాడు. కానీ అల్లుడు ఇచ్చిన ట్విస్ట్ చూసి ఆ తండ్రి షాక్ అయిపోతాడు. అసలు ఏం జరిగిందో ఈ కథలో చూద్దాం. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథపైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఏమండోయ్, అల్లుడు గారి దగ్గర నుండి ఫోన్ అనుకుంటా, చూడండి అంటూ సెల్ ఫోన్ని భర్త రాఘవయ్య గారికిచ్చింది. దాన్ని అందుకొని ఆన్ చేసి, హలో బాబు, బాగున్నారా? పిల్లలు బాగున్నారా అని అడిగాడు. అవతల నుంచి రాహుల్, మేం బాగున్నాం మావయ్య, మీరు ఎలా ఉన్నారు అని అడిగాడు. మేమందరం క్షేమంగానే ఉన్నాం అని సమాధానమిచ్చారు రాఘవయ్య గారు. ఏం లేదు మావయ్య, నేను వచ్చే శనివారం ఢిల్లీకి క్యాంపుకి వెళ్లవలసి వస్తుంది. పిల్లలకి ఎగ్జామ్స్, అందుకని కాస్త వీలు చూసుకుని ఒక 10 రోజులు మీరు అత్తయ్య గారు హైదరాబాద్ రావడానికి కుదురుతుందేమోనని ఫోన్ చేశాను అన్నాడు. రాఘవయ్య గారు అల్లుడు పరిస్థితి అర్థం చేసుకుని వెంటనే అలాగే బాబు, తప్పకుండా వస్తాం అని చెప్పాడు. సరే మావయ్య, నేను ట్రైన్కి రిజర్వేషన్ చేయిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఏమంటున్నారేమిటి అల్లుడు గారు, పిల్లలు బాగున్నారు కదా? కుతూహలంగా అడిగింది జానకమ్మ. అంతా బాగానే ఉన్నారు. అల్లుడు గారు ఢిల్లీకి ఆఫీస్ పని మీద క్యాంపుకు వెళ్తున్నారట. పిల్లల దగ్గర ఒక 10 రోజులు ఉండడానికి మనల్ని రమ్మంటున్నారు. నేను సరే అన్నారు. అయ్యో పాపం అల్లుడు గారు అంత ఇబ్బంది పడుతూ అడగాలా? అల్లుడి తరఫున తల్లిదండ్రులు కూడా లేరు సమయానికి ఆదుకోవడానికి. అన్నీ మనమే కదా చూడవలసింది. దేవుళ్లాంటి అల్లుణ్ణి పిల్లల్ని ఒంటరిని చేసి వెళ్లిపోయిన పెద్ద కూతురు సరోజినిని తలుచుకొని గతం గుర్తొచ్చి తనకు తెలియకుండానే కన్నీరు వరదలా తన్నుకు వచ్చాయి. దేవుడు తమకు రత్నాల్లాంటి 3 ఆడపిల్లల్నిచ్చాడు. పిల్లలు ఏనాడు చిన్న ఇబ్బంది కూడా లేకుండా చదువు సంధ్యల్లో ముందుండేవారు. తమ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా వారు స్వశక్తితో కష్టపడి చదువుకున్నారు. అనుకోకుండా సరోజకు రాహుల్ సంబంధం కుదరడం, పెళ్ళవ్వడం, సరోజకు పెళ్లైన ఏడాదికే రమ్యకు కూడా సంబంధం ఖాయం అవ్వడంతో చాలా కష్టపడి అప్పు చేసి ఉన్నంతలో ఘనంగా 2 పిల్లల బాధ్యతను నిర్వర్తించుకున్నారు. రాహుల్, సరోజ 2 మగపిల్లలతో హైదరాబాద్లో మంచి ఉద్యోగం చేస్తూ హాయిగా ఉంటున్నారు అని అనుకుంటున్న సమయంలో విధి వికటించి యాక్సిడెంట్ రూపంలో సరోజను మృత్యువు వెంటాడింది. సరోజ చనిపోయి ఏడాది దాటింది. అప్పట్నుంచి అల్లుడు 2 పిల్లల్ని కంటికి రెప్పలా తల్లి లేని లోటు తెలియకుండానే పెంచుకుంటున్నాడు. మంచి మనసున్న అల్లుడు వేరే పెళ్లి ఆలోచన అనేది లేకుండా పిల్లల్ని చూసుకుంటున్నాడు. రాహుల్కి 3 అక్కలున్నారు. వాళ్ల తమ్ముడు మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఎన్నో సంబంధాలు చూస్తూ డబ్బున్న వాళ్ళు కట్న కానుకలు లక్షల కొద్దీ ఇస్తామంటున్నారని చెబుతున్నా వాళ్ల మాటలకు సమాధానం చెప్పకుండా పిల్లల్ని అంటిపెట్టుకునే ఉంటున్నాడు. అల్లుడు మంచితనాన్ని తలుచుకుంటూ స్టవ్ మీద టీ పెట్టడానికి పాలు పెట్టి కళ్ల వెంబడి ఉపికి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంది జానకమ్మ. రాఘవయ్య, జానకమ్మ పిల్లల్ని చూసుకోవడానికి హైదరాబాద్ వెళ్లారు. అమ్మమ్మ, తాతయ్య వచ్చిన సంబరంలో పిల్లల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పిల్లలు సంతోషంగా ఉండడం చూసి రాహుల్ ధైర్యంగా క్యాంపుకు ఢిల్లీ వెళ్లిపోయాడు. ఉదయాన్నే పిల్లల్ని లేపి బ్రష్ చేయించి, స్నానం చేయించి, బట్టలు వేసి, టిఫిన్ రెడీ చేసి తినిపించి, పాలు తాగించి, లంచ్ బాక్సులు రెడీ చేసి పెట్టేసరికి స్కూల్ బస్సు రావడంతో పిల్లల్ని పంపించింది జానకమ్మ. అల్లుడిని చూస్తే చాలా బాధగా ఉందండి. ఆడదిక్కు లేకుండా పిల్లల్ని ఇంటిని చూసుకోవడం అంటే మాటలా? నాకే ఎంతో కష్టం అనిపించింది అంది. అవును జానకి, పాపం ఇంత చిన్న వయసులో భార్య లేకపోవడం, ఇటు పిల్లల పని అటు ఆఫీస్ పని చూసుకోవడం చాలా కష్టమైన పని. అయినా ఏం చేస్తాం, విధి మనతో మన పిల్లలతో ఆడుకుంటుంది. పెద్దది సరోజ అర్ధాంతరంగా మనకు దూరమైంది. అది మర్చిపోకముందే పెళ్లైన 5 ఏళ్లకే రెండో పిల్ల రమ్య జీవితం మోడుబారిపోయింది. 2 ఆడపిల్లల పెళ్లిళ్లు చేసేసి మన బాధ్యత నిర్వర్తించేశామని అనుకున్నాం. కానీ మనం ఒకటి కలిస్తే విధి ఒకటి కలుస్తుంది. లేకపోతే పెళ్లైన 5 ఏళ్లకే చిన్నల్లుడు గుండెపోటుతో చనిపోవడం, తల్లి పిల్ల మన పంచన చేరడం ఏమిటో.
ఈ కష్టాలు భరించడానికే మనం ఇంకా బతికున్నామా అనిపిస్తుంది అని బాధగా విచారంగా అన్నాడు రాఘవయ్య. జానకమ్మ దుఃఖాన్ని గుండెల్లోనే అదిమి పెట్టుకొని, జరిగిన దానికి మనం బాధపడ్డం తప్ప ఏం చేయగలం చెప్పండి, మీరు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి అని ఓదార్చుతూ, రమ్యకి ఏం పర్వాలేదులేండి, మనం ఉన్నాం కదా ఏ లోటు రాకుండా చూసుకోవడానికి, పాపం అల్లుడు గారిని పిల్లల్ని చూస్తేనే బాధగా అనిపిస్తుంది, పెళ్లి చేసుకుంటే నాకు భార్య వస్తుంది కానీ పిల్లలకు తల్లొస్తుందా అంటున్నాడు. అల్లుడుగారి ఆలోచన కూడా సరైందే కదండి, వచ్చేది పిల్లల్ని సరిగ్గా చూస్తుందో లేదో తెలియదు కదా. సరే ఆ మాటకేం గాని ఎలాగోలాగా చిన్నదాని పెళ్లి కూడా చేసేస్తే మన బాధ్యత తీరిపోతుందండి అంది జానకమ్మ. ఇప్పుడు దానికి తొందర ఏముంది లేవే అన్నాడు రాఘవయ్య. భలేవారే, మీరు చూస్తే రిటైర్ అయిపోయారు, అప్పో సొప్పో చేసి దాన్ని ఒక అయ్య చేతిలో పెట్టేస్తే అయిపోతుంది. అయినా దాని గురించి ఏ బెంగా లేదులేండి, బాగా చదువుకుంది, పైగా ఎర్రగా బుర్రగా అందంగా ఉంటుంది. కాస్త కష్టపడి దాన్ని ఒక మంచివాడి చేతిలో పెట్టేస్తే మన గుండెల మీద ఉన్న భారం దిగిపోతుందిలేండి. ఈ రోజుల్లో మంచివాడో చెడ్డవాడో ఎలా తెలుస్తుంది అని ఏదో ఆలోచన వచ్చిందానిలా, ఏమండి నాకు ఒక ఆలోచన వచ్చింది చెప్పమంటారా? చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఉంది. మంచివాడు మంచి ఉద్యోగం చేస్తున్న మన అల్లుడు కన్నా గొప్పవాడిని మన స్వప్నకి ఎన్ని లక్షలు పెట్టి తేగలం? పైగా పిల్లల్ని కూడా మన స్వప్న బాగా చూసుకుంటుంది, అది కూడా సుఖపడుతుంది అంది. రాఘవయ్యకు కూడా ఈ ఆలోచన మంచిగానే అనిపించింది. నీ ఆలోచన బాగానే ఉంది, అమ్మాయి ఇష్టపడుతుందో లేదో అన్నాడు అనుమానంగా. భలేవారే మీరు, మన పిల్లల సంగతి మీకు తెలియదా? మనం ఎలా చెప్తే అలా వింటారు. అల్లుడుగారు వచ్చాక ఆయన నిర్ణయం ఏమిటో తెలుసుకుందాం అంది. రాఘవయ్య ఆలోచనలో పడ్డాడు. జానకి చెప్పింది నిజమే. చిన్న గుమస్తా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. తన తాహతుకు మించి 2 ఆడపిల్లల పెళ్లిళ్లు చేశాడు. ఇంకా ఆ అప్పులే తీరలేదు. ఇప్పుడు స్వప్న పెళ్లి అంటే ఎవరూ ముందుకు రావడం లేదు. 2 ఆడపిల్లల పెళ్లిళ్లు, కష్టాలు బాధలతో 2 అనారోగ్యాలతో క్షీణించిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్నీ తెలిసిన అల్లుడికి స్వప్ననిచ్చి పెళ్లి చేయడం తప్పులేదనిపించింది. స్వప్న కన్నా పెద్దవాడైనా మంచివాడు కాబట్టి పిల్ల సుఖపడుతుంది అనుకుంటూ నిద్రలోకి జారిపోయాడు. ఉదయం లేవగానే అల్లుడు గారికి అక్క దగ్గర నుంచి ఫోన్ రావడం, అవతల నుంచి ఫోన్లో గట్టిగా మాటలు వినిపించడం, అక్క దయచేసి నాకు సంబంధాలు చూడడం మానేయండి, వచ్చేవాళ్ళు నాకు భార్యగా ఉండగలరేమో కానీ నా పిల్లలకు తల్లి కాలేరు, నన్ను ఇలా ఉండనియండి అని కోపంగా చెప్పి ఫోన్ పెట్టేయడం అంతా చూస్తున్న రాఘవయ్య నెమ్మదిగా, అల్లుడు గారు మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. రాహుల్ వచ్చి సోఫాలో కూర్చొని, చెప్పండి మావయ్య అన్నాడు. ఏం లేదు బాబు, ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు, మళ్ళీ పెళ్లి చేసుకో బాబు. అమ్మలేని లోటు చిన్నపిల్లలకు బాగా తెలుస్తుంది. పిల్లల భవిష్యత్తు కోసమైనా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. పోనీ బయట సంబంధం నీకు ఇష్టం లేకపోతే మా చిన్నమ్మాయి స్వప్న గురించి నీకు తెలుసు కదా, అది కూడా అన్ని పనులు చేస్తుంది. అక్క పిల్లల్ని తన సొంత పిల్లల్లా చూసుకుంటుంది. దాన్ని చేసుకో బాబు, మా బాధ్యత కూడా తీరుతుంది అన్నాడు. రాహుల్ చిన్నగా నవ్వుతూ, భలేవారే మావయ్య, స్వప్న నాకన్నా 10 ఏళ్లు చిన్నది, పైగా బాగా చదువుకుంది. పెళ్ళై పిల్లలున్న నాకు ఇచ్చి స్వప్న జీవితం ఎందుకు పాడు చేస్తారు అన్నాడు. అదేం లేదు బాబు, నీలాంటి మంచి వ్యక్తికి దానికి మేము తేలేము, మా స్తోమత కూడా మాకు లేదు, అందుకని దయచేసి నా మాట కాదనుకు బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను అని ప్రాధేయపడ్డాడు. మామయ్య మీరు దయచేసి ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించకండి అని నిర్మోహమాటంగా చెప్పాడు. రాఘవయ్య గారు జానకమ్మ చేసేది లేక బాధగా ఇంటికి వెళ్లిపోయారు. పండక్కి అల్లుడు పిల్లలు హైదరాబాద్ నుంచి వస్తున్నామని ఫోన్ చేసి చెప్పారని జానకమ్మకు చెప్పాడు రాఘవయ్య. జానకమ్మకు ఎక్కడలేని ఆనందంతో మనసు నిండిపోయింది. అల్లుడుగారు ఈసారి వచ్చినప్పుడు ఎలాగైనా స్వప్నతో పెళ్లి కొప్పించాలని గట్టి పట్టుదలతో నిర్ణయం తీసుకుంది. అనుకున్న రోజు రానే వచ్చింది. పిల్లలు అల్లుడు రావడంతో ఇల్లంతా సందడిగా ఉంది. పిల్లలతో కలిసి చిన్నపిల్లలా ఆడుతున్న స్వప్నని నవ్వుతూ చూశాడు రాహుల్. పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటుందో చూశారుగా, దాన్ని పెళ్లి చేసుకుని దాని జీవితానికి ఒక దారి చూపించండి అంది జానకమ్మ. అత్తయ్య మీరు కాసేపు ఈ పెళ్లి విషయం మాట్లాడకండి
అంటుండగానే కారులో 4 కొత్త వ్యక్తులు దిగారు. చూడ్డానికి బాగా డబ్బున్న వాళ్లలా ఉన్నారు. రాఘవయ్య, జానకమ్మ ఆశ్చర్యంగా ఎవరన్నట్టు రాహుల్ వంక చూశారు. వచ్చిన కొత్త వ్యక్తుల్ని సాదరంగా ఆహ్వానించి కూర్చోమని చెప్పి, మామయ్య, అభిరామ్ అని నా ఫ్రెండ్, నాతో పాటు పనిచేస్తున్నాడు, నాకన్నా మంచి జీతం సంపాదిస్తున్నాడు. వీళ్ళు అభిరామ్ తల్లిదండ్రులు అని వాళ్ళని పరిచయం చేసి మన స్వప్నకి మంచి సంబంధం మాట్లాడాను, ఫోటో చూపించాను. వాళ్ళకి స్వప్న నచ్చింది, స్వప్నకు కూడా నచ్చితే ఇక పెళ్లి చేయడమే ఆలస్యం అని చెప్పేసరికి ఇద్దరూ నిర్ఘాంతపోయారు. అందరూ కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకున్నారు. కానీ కట్నం కూడా వద్దని, అమ్మాయి తమకు బాగా నచ్చిందని, మంచి రోజులు చూసి ముహూర్తాలు పెట్టుకుందామని, పెళ్లి ఖర్చు కూడా తామే పెట్టుకుంటామని, తమకు ఒక్కగానొక్క కొడుకు, వచ్చే కోడలే తమను కూతురులా చూసుకోవాలని చెప్పి తాంబూలాలు మార్చుకొని వెళ్లిపోయారు. అంతా కలలా జరిగిపోయిన దాన్ని చూసి సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయారు రాఘవయ్య, జానకమ్మలు. ఏంటి బాబు ఇదంతా అన్నట్టు చూశారు. మామయ్య, స్వప్న చిన్నపిల్ల, తనకి తగ్గవాడు అభిరామ్, చాలా మంచివాడు. పేరెంట్స్ కూడా చాలా మంచి వాళ్ళని నేను గ్యారంటీ ఇస్తాను అన్నాడు. మంచి సంబంధం కుదిరినందుకు సంతోషించాలా, లేక మీలాంటి మంచివాడికి పిల్లలకి దూరం అవుతున్నందుకు బాధపడాలో తెలియడం లేదు. తల్లి లేని పిల్లల గురించే మాకు బాధగా ఉంది అన్నాడు. సరే మామయ్య, మీరు ఇంతగా మా గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మన రమ్యకు ఇష్టమైతే నా పిల్లలకు తల్లిగా ఉంటుందేమో అడిగి తెలుసుకోండి అనేసరికి ఇద్దరి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన జీవితం నాశనమైందనుకొని అసలు రమ్య గురించి, ఆ పిల్ల జీవితం గురించి ఆలోచించలేదు. కానీ పెద్ద మనసు చేసుకుని రమ్యకు కొత్త జీవితాన్ని ఇస్తానంటున్న అల్లుణ్ణి కృతజ్ఞతాభావంతో చూసింది జానకమ్మ. కిచెన్లో పనిలో ఉన్న రమ్యను స్వప్న వెళ్లి అడుగుతుంటే అమ్మా నాన్నల ఇష్టం అని చిన్నగా నవ్వుతున్న కూతుర్ని చూడగానే ఆ తల్లిదండ్రులకు ఆనందంతో గుండె నిండిపోయింది. తమ జీవితాలతో ఆడుకున్న ఆ దేవుడే అల్లుడు రూపంలో వచ్చి సొంత కొడుకులా తమ కష్టాలు బాధలు తీర్చాడు అనుకుంటూ కృతజ్ఞతాభావంతో కన్నీళ్లు నిండిన కళ్లతో అల్లుణ్ణి చూశారు జానకమ్మ, రాఘవయ్యలు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.